సంక్రాంతి రోజు తొందరగానే చేయాలమ్మా. సూర్యోదయానికి పూర్వం చేయటమే మంచిది. ఏ రోజైనా అదే. అందున హ్మ్. పండగ రోజున ఇంకా విశేషంగా చక్కగా ఇంట్లో పూజ చేసుకోండి. హ్మ్. చేసుకొని మీరు చెప్పినట్టుగా తన్నుకుంటూ, గుద్దుకుంటూ అయినా సరే దేవాలయానికి వెళ్ళాలని లేదు. హ్మ్. రద్దీ తక్కువగా ఉంటే వెళ్ళండి. హ్మ్. మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్తూ ఉంటాం గదా! వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది. హ్మ్. వెళ్దాం అనుకుందాము. వెళితే రద్దీ ఎక్కువగా ఉంది. వెనక్కి రండి. కొంపలేం మునిగిపోలేదు ఇంతలో. హ్మ్. హ్మ్. అయ్యో! వెనక్కొచ్చారా? సెంటిమెంట్ గదు, సెంటిమెంట్ లేదు, ఆయింట్‌మెంట్ లేదు, ఏమీ లేదు. భయపడాల్సింది లేదు. తన్నుకుంటూ, గుద్దుకుంటూ ఎళ్లి 10 మందికి ఇబ్బంది పెట్టి మనం బాధపడి ఇదంతా హ్మ్. అక్కర్లేదు. హ్మ్. చక్కగా ఇంట్లో చేసుకోండి. కాస్త రద్దీ తగ్గిన తర్వాత మీరు చెప్పినట్టు కుటుంబంతో వెళ్ళండి. అది ఉదయం వెళ్ళండి, సాయంత్రం వెళ్ళండి. అది మీ ఇష్టము. ఈశ్వర ఆరాధన చేయండి. ఇంట్లో అయినా చేసుకోవచ్చు. మీరు చెప్పినట్టు ఇన్ని నీళ్లు పోస్తే చాలదా? ఆయనేమడిగాడు? హరోం హర అంటూ నీ నీళ్లు పోయమన్నాడు. అది హ్మ్. చాలు గదా! హ్మ్. అందుకే చెప్తూ ఉంటారు గదా! భగవానుడే చెప్పాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమ భక్త్యా ప్రయచ్యతే అని చెప్పాడు. మనం భక్తిగా ఏం చేశామన్నదే చూస్తారు. హ్మ్. అంతేగాని ఇన్ని రకాలు చేయాలని ఏమీ లేదు. ఏవండీ 10 రకాల పిండి వంటలు చేస్తున్నారండి చాలామంది. నేను ఏమీ చేయలేకపోయినానండి. ఒక్క స్వీట్ చేశానండి. ఒక్క హ్మ్. చక్కెర పొంగల్ చేశానండి. ఒక్క పొంగలే చేశానండి. అన్న పరమాన్నమే చేశానండి అని చెప్తూ ఉంటారు చాలామంది. మాకు కూడా హ్మ్. చెప్తూ ఉంటారమ్మ. ఏమీ లేదు. మనం భక్తిగా ఎంత చేశామన్నదే ముఖ్యము. ఏవండీ రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేసరికి నాకు ముందు రోజున భోగి రోజు కూడా ఆఫీస్ ఉందండి. వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. హ్మ్. ఇంకా చాలా అలసిపోయినాను. ఇంకా మర్నాడు పొద్దునొచ్చి నేను ఇల్లు, వాకిళ్ళు శుభ్రం చేసుకొని పండగ సాంబార్ అంతా కూడా ఏర్పాటు చేసుకునేసరికి నేను ఇంతవరకే చేయగలను. ఎంతవరకు చేయగలిగితే అంతవరకే. ఇన్ని చేయాలని ఏం లేదు.